హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి ఉండలు అయితే చేసుకుందాం. ఇవి కొబ్బరి నీళ్ళండి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. కార్బోహైడ్రేట్లు, కాపర్లు వంటి మినరల్స్ గుండె ఎంతో మేలు చేస్తాయి. ఇవి 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదండి. కొబ్బరిది మనది ఇలా అయితే కోరుకోవాలండి. ఇలా కోరుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుందండి. మనం ఉండలు చేస్తున్నాం కదా, అందుకండి. మనము ఖాళీ కడుపుతోనండి కొబ్బరి ఉండలు అనేది తింటే రోజంతా మనం శక్తివంతంగా అయితే ఉంటామని, అలసట కూడా తగ్గుతుంది. కొబ్బరి బెల్లంతో తినడం వల్ల సగం అనారోగ్యాలు అయితే తగ్గిపోతాయండి. దీంట్లో అయితే మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా అయితే ఉంటాయండి. అంతేకాదండి, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం కూడా ఎక్కువగా అయితే ఉంటాయండి. ఇది చూడండి, ఇదైతే అయిపోతూ వస్తుందండి. ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో చూడండి. అలా అయితే కోరుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా వస్తుంది. ఇంకోండి, ఇలా అయితే కోరుకున్నాను. ఇవి 2 కొబ్బరికాయలు చూపిస్తాను కదండి, అలా అయితే మీరు కోరుకోండి. ఇలా 2 చెక్కలు అయితే అయిపోతున్నాయి, ఇంకా అయిపోతూ వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడైతే బెల్లం తీసుకుందామండి. ఈ బెల్లం అండి, నేనైతే అరకేజీ బెల్లం అయితే తీసుకున్నాను. అరకేజీ బెల్లంలో నేను కొంచెం అయితే వేస్తానండి, ఎక్కువైతే వేయను. ఇవి మనమండి కరిగిపోతుంది, కానీ ఇది చిన్ని పొడుము కింద అయితే మనము దీన్ని అయితే ఇలాగైతే కొట్టుకుందాం. మరీ పొడుము కాకుండా మీడియం సైజులో అయితే అలా నేను చూపిస్తా చూడండి. సగం అయితేనే నేను వేస్తానండి, ఎక్కువైతే వేయను. మనకి తెలిసిపోద్ది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు తింటారు, మరీ స్వీట్ ఎక్కువ వేస్తే అయితే బాగోదండి. ఇంకా చూడండి, సగం అయితే నేను అలా అయితే కొట్టాను, అదైతే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడైతే మనము ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేద్దామండి. ఆన్ చేసి మనము దేంట్లో అయితే మీరు తయారు చేయాలనుకుంటున్నారో అదైతే మీరు గ్యాస్ మీద అయితే పెట్టుకోండి. నేనైతే 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువైతే వాటర్ వేయకూడదండి. మనం ఇప్పుడు పాకం పడతాం కదా, పలసగా అనేది అయిపోద్ది పాకం ఎప్పుడు మనకి ముద్దగా అనేది ఉండాలండి, మనకు తెలిసిపోతుంది. ఇదంతా బెల్లం అంతా అయితే నేను దీంట్లో వేసేస్తాను. ఇది మనకి బెల్లం అనేది కరిగిపోతుందండి. ఎప్పుడు గ్యాస్ అయితే మీడియంలోనే పెట్టండి. హై ఫ్లేమ్ అయితే పెడితే మాడిపోతుంది. మనం ఇలా గట్టిటి అయితే తిప్పుకుందాం. చూపిస్తున్నాను చూడండి. అలా గట్టిటి తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ చూద్దాం. చూడండి, అవుతూ వస్తుంది కదండి, మీకు తెలిసిపోతుంది పాకం అనేది. ఇలా అవుతూ వచ్చినప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి అనేది దీంట్లో అయితే వేసుకుందాం. నేను యాలకుల పొడి అయితేనండి 5 యాలకులు అయితే తీసుకున్నాను. 5 యాలకులు అయితే వేస్తున్నాను. టేస్ట్కి, స్మెల్కి అయితే ఇది చాలా అయితే స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుందండి. ఇది మాత్రం ఇది స్కిప్ చేయకండి, ఇది కంపల్సరీ అయితే వేయండి. చూడండి, పాకం అయితే అవుతూ వస్తుంది. మనం దీంట్లో కొద్దిగా కొబ్బరి అనేది ఇది యాడ్ చేద్దాం. ఇది చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. కొద్దిగా అయితే మనం కొబ్బరి వేసుకుంటూ మనము గరిటె తిప్పుకుంటూ ఉండాలండి. కొద్దిగానే వేసుకోవాలి, మొత్తం అనేది అయితే వేసుకోకూడదు. గ్యాస్ ఎప్పుడు మనకి మీడియంలోని, ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మనము కూర అంతా అయితే మనం కోరుకున్న కొబ్బరి అంతా అయితే వేసేసుకుందాం. చూడండి, అవుతూ వస్తుంది చూసారా. ఒక 10 మినిట్స్ అయితే చూద్దాం. చూడండి, ఇంకా అయితే ఉంది. 90% అయితే అవుతూ వచ్చింది, ఇంకా 10% అయితే ఉందండి. మనం ఇప్పుడు మళ్ళీ గరిటె అయితే తిప్పుకుందాం. అడుగు అంటకుండా మరి గరిటె తిప్పుకోవాలండి, గరిటె తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇది మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇది బాగా అయితే చల్లారనివ్వాలండి. వేడుకున్నప్పుడైతే ఉండలు సరిగ్గా అయితే రావు. ఇప్పుడైతే వస్తాయి చూడండి. మనం అసలు దీంట్లో ఏదో యాడ్ చేయలేదండి. చూడండి, ఉండలు అనేవి ఇలాగైతే మీ ఇష్టం అండి. నెయ్యి కూడా వేసుకుని మీరు ఉండలు అయితే చుట్టుకోవచ్చు. అలా అయితే మీరు ఉండలు అనేవి చిన్న ఉండలు అనేవి చేసుకోండి. మొత్తం అన్నీ అయితే చేసుకుని అయితే ఉండలు రోలింగ్ అయితే చుట్టుకుని మనము లైన్గా అయితే మనం పెట్టుకుందాం.
నేనైతే జీడిపప్పు అయితేనేనండి నెయ్యి వేసి అయితే ఇది ఫ్రై చేసి పక్కన అయితే పెట్టుకున్నాను, గార్నిష్కి బాగుంటుందని. చూడండి చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.